వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గౌరజగ్గయ్యపాలెంలో వికసిత భారత్ సంకల్ప సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక బీజేపీ కోఆర్డినేటర్ కృష్ణంరాజు. అధికారుల తీరుపై మండిపడ్డ ప్రజలు. తప్పుడు సమాచారం ఇచ్చి తమ ఇంటిని కూల్చేయాలని చూస్తున్నారని ఆరోపణ. భువనేశ్వర్లో అత్యంత ప్రాచీన ఆలయం శ్రీ లింగరాజస్వామి ఆలయం. స్వామివారిని దర్శించుకున్న గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వికసిత భారత్ సంకల్ప సభ 88వ వార్డు మండల అధ్యక్షులు చేబ్రోలు అశోక్ ఆధ్వర్యంలో గౌరజగ్గయ్యపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గాజువాక బీజేపీ కోఆర్డినేటర్ కృష్ణంరాజు, 86, 87, 88 వడ్లపూడి మండలం ఉపాధ్యక్షులు మల్లా దిలీప్ కుమార్, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్టా పద్మ, స్టేట్ మహిళా మోర్చా సభ్యురాలు భువనేశ్వరి మరియు బీజేపీ సీనియర్ నాయకులు తనకాల చలపతి, మహేష్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల రైల్వేతో ఉన్న సమస్యలకి ఈ రెండింటికి అనుసంధానంగా మరి భగవంతుడు ఈ విధంగా ఈ భారత జనతా పార్టీ నాయకుల్ని ఈ ప్రజలకు ఇక్కడ కలపడం, ఈ వీళ్ళు కూడా ఇంతవరకు బయటికి ప్రపంచానికి తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో అశోక్ గారికి పరిచయం అవ్వడం, ఈ పెద్దలందరి దృష్టికి తీసుకురావడం వీళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి. వీళ్ళందరి తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ముందుకి వీళ్ళకి మనం ఎప్పుడు తీసినా పలికి రాబోయే మరి జిఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మన బీజేపీ అభ్యర్థి గెలాలని మనసావాచ కోరుకుంటున్నాము. బీజేపీ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముందుకి బీజేపీని పై స్థాయికి తీసుకొచ్చే విధంగా కృషి చేసే విధంగా ప్రతి కార్యకర్త ఉండాలని కోరుకుంటూ మరి ఆ కార్యక్రమాలు ముందుగా చెప్తారండి. టైం కూడా అతీతమైనది. నాకు ఇచ్చిన అవకాశానికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. భూ ఆక్రమణ పేరుతో నిర్మాణాన్ని తొలగించాలని రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంటి యజమానురాలతో పాటు స్థానికులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డారు. ఆ వివరాలు చూస్తే, జీవీఎంసీ 74వ వార్డు దయాల్ నగర్ క్వారీ రోడ్డు సర్వే నెంబర్ 64/1లో అడారి భవానీకి చెందిన పూరి గుడిసె ఉండేది. ఆ పూరి గుడిసెకి 2014 నుండి ఇంటి పన్ను, కరెంటు మీటర్, కొళాయి పన్ను ఉన్నాయి. దానికి 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 296 జీవోలో ఇచ్చిన పట్టా కూడా ఉంది. అయితే సదరు వ్యక్తి గుడిసె స్థానంలో ఇటీవల రేకుల షెడ్ నిర్మాణం చేసుకుంది. దీనిపై పెదగంటయాడ రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి తమ ఇంటిని కూల్చేయాలని చూస్తున్నారని భవానీ ఆరోపించారు. పేదవాళ్ల ఇళ్లపై ఇలా చేయడం కరెక్ట్ కాదని దళిత నాయకుడు గంట్యాడు గోవిందరాజు కూడా తెలిపారు. అక్కడికి ఇప్పేస్తాను, నువ్వు రౌడీ చేస్తున్నావు, చేస్తున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎప్పటికైనా చంపేసి చెప్పేసి మీ అమ్మ మీ నాన్న వచ్చినా సరే నేను ఎలా సైలెంట్ కొంటాను, కానీ మీ అమ్మ నాన్న ఏం చేయలేదు. మమ్మల్ని 3 లక్షలు అడిగితే మేము ఎక్కడ ఇవ్వగలండి. మన ఈఆర్ఓ వచ్చి ఆడారి భావాన్ని అంటే లేదు, అక్కడ ఛాన్స్ లేదు. ఇంకా అక్కడ బాగా నోటెడ్ అయిపోయింది. సచివాలయం ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆడారి భావాన్ని అక్కడ జాయిన్ వద్దు, నా కొడుకుని చంపేస్తాను ఎందుకన్నారు అతను. అది అబ్బాయి చంపేస్తాడండి, వంశరెడ్డి చంపేసి గొంతు. ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో అత్యంత ప్రాచీన ఆలయం శ్రీ లింగరాజస్వామి ఆలయాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు, జ్యోతి, సాహితి, చిరు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ, టెంపుల్ సిటీగా పేరుగాంచిన భువనేశ్వర్లో 11వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ లింగరాజు ఆలయం గర్భగుడిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశామని అన్నారు. హరిహరులు ఒకే లింగంలో కొలువైన క్షేత్రం ఇదే అని తెలిపారు. ఈ ఆలయాన్ని త్రిభువనేశ్వర అని కూడా పిలుస్తారని అన్నారు. ఈ ఆలయం ఎత్తు 180 అడుగులు. ఆలయ ప్రాంగణంలో 108 ఆలయాలు ఉన్నాయని, భక్తులు ఇక్కడ ధ్వజస్తంభం పట్టుకుని తమ కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని అన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొణతాల రామకృష్ణ అన్నారు. పేద విద్యార్థులు చదువు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే గౌర కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం శుభ పరిణామమని గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్రను ఆయన అభినందించారు. అనకాపల్లి పట్టణం సత్యాస్ లక్ష్మీ గ్రాండ్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం బహుశా రాష్ట్రంలోనే కుల సంఘాల కార్పొరేషన్లో మొదలుపెట్టాక అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఇటువంటి పిల్లలకి బాగా చదువుకున్న పిల్లలకి ఆర్థిక సహకారం ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం బహుశా నాకు తెలిసి ఇక్కడే జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ప్రోత్సహించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంపికైన వాళ్ళంతా కూడా మీరు గట్టిగా కష్టపడి చదువుకోవడం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గుర్తింపు ఆల్రెడీ వచ్చేసింది. కానీ భవిష్యత్తులో జీవితంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఎంకరేజ్ చేస్తూ మీతో మేమంతా ఉన్నాం, మీకు గుర్తింపుగా ఏదో ఈ డబ్బు వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుందని కూడా కాదు, కానీ ఒక గుర్తింపు, ఒక గౌరవం. అంటే బాగా చదువుకుంటే సమాజంలో ఇటువంటి గుర్తింపు, గౌరవం ఉంటుందనేసి ఈ లేత వయసులో మీరు చదువుకుంటే మరింత పట్టుదలగా భవిష్యత్తులోకి వెళ్ళగలుగుతారు. అంటే చదువుకి మించినటువంటి బ్రహ్మాస్త్రం ఇంకోటి ఏమి లేదు జీవితంలో. చదువు మన చేతిలో ఉంటే మన చేతిలో అంటే ఉన్నట్టే. మన దగ్గరికి అందరూ వస్తారు. మనం కూడా ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే, నేను చదువుకొని ఏ క్లబ్ ఉద్యోగానికి వెళ్ళిపోతాను చాలు, నా జీవితానికి అనుకోకూడదు. మనం పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని ఆ వ్యక్తులు ఎట్లా సాధించుకున్నారో మనం కూడా అట్లా సాధిస్తాం జీవితంలో. నేను కూడా ఆ స్థాయికి వెళ్తాను. ఎప్పుడు కూడా మన టార్గెట్స్ పెద్దగా ఉండాలి. అంటే కళలు కనాలంటారు, ఏదో పకట కళ్ళని కాదు, కళలు కనాలి, అవి నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. అనకాపల్లి జిల్లా చేడికాడ మండలం తిరువోలులో దారుణం జరిగింది. గ్రామదేవత పండుగ సందర్భంగా ఇద్దరి అన్నదమ్ములు జోగా రాము దేవుళ్ళు మధ్య పొలంలో పాక వద్ద మేకలు, ఆవుల విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్త ఘర్షణకు దారితీయడంతో ఇంతలో పాకలో ఉన్న నాటు తుపాకీతో తమ్ముడు దేవుళ్ళు అన్న రాముపై కాల్పులు జరిపాడు. దీంతో రాము అక్కడికక్కడే మృతి చెందాడని కె కోటపాడు సిఐ పైడపు నాయుడు మీడియాకు తెలిపారు. ఓకేనా, చెప్పండి. పత్రిక విలేకరులందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా తొరవల్లి విలేజ్లో సుమారుగా మాకు రాబడిన సమాచారం ప్రకారం నిన్న సాయంకాలం 6 గంటలకి ఇద్దరు అన్నదమ్ములు జోగు రాము అలాగే జోగు దేవుళ్ళు ఇద్దరు కూడాను కళ్ళంలో యాక్చువల్గా మేకల గూటి కోసం అలాగే ఆవును కొడుతున్నాడని విషయంలో గొడవపడి జోగు రాము కొద్దిగా సీరియస్ అయితే ఈ జోగు దేవుళ్ళు చేయడం జరిగింది. ఆ కోపంతో ఆ పాటలో ఉన్న డబుల్ వర్గాన్ని తీసుకుని వచ్చి వాడిని కాల్చడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే వాడిని ఇమీడియట్గా అక్కడే కొడుకున్నారు, మిగతా విలేజెస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ట్రై చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. మార్గం చనిపోయాడు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం నిన్న చీడికాడ ఎస్ఐ గారు ఇంకా అదర్ డ్యూటీలో ఉన్నారు, మన భీమడల్ ఎస్ఐ గారు ఇన్ఛార్జు, నేను కూడా లక్షపాడు జరిగింది. విలేజ్ 6:30, 6:35 కల్లా వచ్చేసాము. అప్పటికంతా కూడా బాడీ ఉంది. అయిన తర్వాత విచారణ చేయగా ఇలా జరిగిందని తెలిసింది. దాని ప్రకారంగా వాళ్ళ అబ్బాయి దగ్గర మనం కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత నిన్న రిజిస్టర్ చేసాము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ముద్దాయి కోసం ట్రై చేస్తే భయంతో పారిపోయాడు. అయిన తర్వాత ఈరోజు మళ్ళీ మేమంతా ఇన్ఫార్మేషన్ పెట్టి మొత్తం తొరవెళ్ళు చుట్టుపక్కల గ్రామం కూడా పెడితే మళ్ళీ ఆ అబ్బాయి ఈరోజు ఆటో స్టాండ్కి రావడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకొని మేము ఈరోజు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ అయిన తర్వాత అక్కడి నుండి వాడు మరి వెపన్తో కాల్చా కదా, మరి వెపన్ ఎక్కడ పెట్టామంటే వాడు తీసుకెళ్ళి మళ్ళీ పాక దగ్గరే ఒక రైట్ సైడ్ గడ్డ ఉంటే గడ్డలో దాచిపెట్టాడు. అది కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన్ని అంతా మా విఆర్ఓస్ సమక్షంలో వీడియో రిపోర్ట్ అన్నీ రాసుకొని మనం తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది.
ఇవన్నీ రిమైండ్ పంపిస్తామండి. దీనికోసం ఎస్పెషల్లీ ఏంటంటే మనకి మాకు ఈ రీసెంట్ పీరియడ్లో ఈ నాటు తుపాకులతో జరిగే కార్యక్రమాలు అయితే ఏం లేవు, తక్కువే. కాకపోతే మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఈ క్షణంలో ఒక సామాన్య రైతు దగ్గర కూడా నాటు తుపాకులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మన ఏజెన్సీ ఏరియా కాబట్టి మేమందరం మీ మూలంగా ఎస్పెషల్లీ నా సర్కిల్లో ఎస్పెషల్గా 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. భీమడుగుల, చీడికాడ, దేవరాపల్లి, ఏకోడూరు, కేకోటపాడు. ఈ 5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా అనాథరైతుగా లైసెన్స్ లేకుండా ఇటువంటి నాటు తుపాకులు ఉంటే ఇమ్మీడియట్గా ఈ వితిన్ 1 వీక్లో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఎటువంటి కేసులు ఏమి లేకుండా అవి రికవరీ చేసుకుంటాం. అది లేని పక్షంలో 10 రోజుల తర్వాత మళ్ళీ మేమే ఆపరేషన్ స్టార్ట్ చేసి ప్రతి మండలం లెవెల్లో అవి సీజ్ చేయడానికి ట్రై చేస్తామండి. తర్వాత వాళ్ళ మీద చట్టరీత్యా పక్కా చర్య తీసుకుంటామండి. దీని మీద ఈ కేసులో 2 సెక్షన్లు వేయడం జరిగింది. పాత సెక్షన్లు 302 ఒకటి వేసాము ఐపీసీ, అలాగే అది బిఎన్ఎస్ యాక్ట్లో 103 కింద వస్తుంది. అలాగే ఆర్మ్స్ కూడా వితౌట్ లైసెన్సు ఏమి ఆథరైజేషన్ లేకుండా ఉన్నాడు కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ 25A అలాగే 27(3) రిజిస్టర్ చేయడం జరిగింది. పక్క రిమైండ్ పంపిస్తాము, ఇవి వీలు రాకుండా చూస్తామండి. ఆ ముద్దాయి మీద ఏం లేవు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక రకంగా క్షణికావేశంలో జరిగిందే తప్పించి ఒక ప్రీ ప్లాన్డింగ్ కానీ లేకపోతే ఇంకా పాత కక్షలు కానీ ఏం లేవు. ఇద్దరు బ్రదర్స్ ఒకరికొకరు చాలా అన్యూన్యంగా బతుకుతున్నారు ఊళ్ళో. వాళ్ళు అసలు ఒక రకంగా అయితే మాకు ముందు సహకరించలేదు కంప్లైంట్ ఇవ్వడానికి కూడాను. ఎందుకంటే ఇది ఏదో పైన కింద పడిపోయాడని చెప్పడం జరిగింది. కానీ మా ఎంక్వైరీలో తేలిన తర్వాత అంతా ఒప్పుకున్నారు, లేకపోతే అందరూ ముద్దాయిలు అవుతారని చెప్పడంతో ఇది జరిగింది. ఆ రకంగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వీళ్ళంతా కూడా యాదవ్ కమ్యూనిటీ, సేమ్ కులం. వాళ్ళందరూ పండగ నిమిత్తం ఆ గొర్రెల గురించి కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విశాఖలోని బీచ్ రోడ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు. పాదాలు తిప్పకూడదు. స్పైన్, నెక్, హెడ్. బ్రీత్ ఇన్ ముందుకి సెంటర్ పాయింట్. బ్రీత్ అవుట్ ఎడమ వైపుకి ఈజీగా, నెమ్మదిగా, మ్యాక్సిమం ఈజీగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్పైన్ బాగా టోన్ అప్ అవుద్ది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సింహాచల ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గౌరదగ్గరపాలెంలో వికసిత భారత్ సంకల్ప సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక బీజేపీ కోఆర్డినేటర్ కృష్ణరాజు. అధికారుల తీరుపై మండిపడ్డ ప్రజలు తప్పుడు సమాచారం ఇచ్చి తమ ఇంటిని కూల్చేయాలని చూస్తున్నారని ఆరోపణ. భువనేశ్వర్లో అత్యంత ప్రాచీన ఆలయం శ్రీ లింగరాజస్వామి ఆలయం. స్వామివారిని దర్శించుకున్న గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ KNR న్యూస్.